కాబట్టి సార్ అందరూ శూద్రులే అని పురాణాలు చెప్తున్నాయి అన్నారు కదా, ఏ పురాణం చెప్తుంది సార్? చాలా 18 పురాణాలు చాలా చోట్ల ఉంటాయి. ఒక్కటి చెప్పండి, నేను నాకు రాసుకుంటా. గుర్తులేదు, నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను. అన్ని పురాణాలు చెప్తున్నాయి అన్నారు, ఒక్కటి చెప్పండి. మన భాస్కర్ రాజు గారు చెప్పిన వాటితోటి నేను పూర్తిగా విభేదిస్తున్నాను, భయంకరంగా విభజిస్తున్నాను కూడా. ఒకే ప్రశ్న సార్ మీకు, అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పిందో దయచేసి చెప్పండి. భాగవత పురాణంలో ఉంటుంది. భాగవత పురాణం ఎక్కడ సార్ అది? అయితే సార్ నా ఉద్దేశం, నేను చెప్తున్నాను, ఆయన చెప్పేది అది ఒక బూతు అబద్ధం. అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పదు. ఒకవేళ అందరూ శూద్రులే అయితే ఈరోజు బ్రాహ్మణులు ఒప్పుకోవాలి ఆ విషయం. ఇప్పుడు వాళ్ళు నేను శూద్రుడిని ఒప్పుకోవాలి, వాళ్ళు మేము శూద్రులను ఒప్పుకోవాలా. బ్రాహ్మణుడి పేరు శర్మ ఉండాలి, క్షత్రియుడి పేరు లాస్ట్ లో వర్మ ఉండాలి, గుప్తా అన్న పేరు వైశ్యుడికి ఉండాలి అని ఎందుకు ఈ రోజు ఆపాదిస్తున్నారు? ఒక శూద్రుడి పేరు వాడికి నీచంగా పెట్టాలి, జుగుప్సాకరంగా పెట్టాలి. ఎప్పుడు కలుస్తారు ఆ పుస్తకం? ఆయన చెప్తే నేను కూడా వస్తానని అడుగుతున్నాను అప్పటి నుంచి. ఆయన చెప్పట్లేదు ఇంకా. ధరంపాల్ ప్రొఫెసర్ గారి నుంచి చెప్పారు, లక్షలాది ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండే అన్నారు. నాకు లక్షొద్దు, 3 చూపించండి. డేటా ఉంది, నెక్స్ట్ 3 లక్షొద్దు సార్. 3 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 3 అన్నా చూపించాలి కదా సార్. క్రీస్తు పూర్వం 18 అంట, 3 చూపించండి. ఒక్కటొద్దు, పోనీ క్రీస్తు శకం 18లో చూపించండి. క్రీస్తు శకం కాదు, సామాన్య శకం. పోనీ సామాన్య శకం, సామాన్య శకం 18 కాదు. నేనేమడుగుతున్నానంటే సార్, క్రీస్తు శకంలో కూడా 1500 చిల్లర తర్వాత స్కూల్స్ వచ్చాయి. అవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే పెట్టారు. ఇది నా స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. మీరు ధరంపాల్ ప్రొఫెసర్ చెప్పినట్లుగా దళిత టీచర్లు ఉన్న హైందవ స్కూళ్ళు లక్షల్లో చూపిస్తే ఇక మిమ్మల్ని నేను భగవంతుడు అనుకుంటాను.